చేసి ఎదురుదాడి చేయడం సరికాదని కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్కు సూచించారు. జరిగిన ఘటనపై పశ్చాత్తాప పడకుండా పోలీసులు తనకు అసలు విషయమే చెప్పలేదని అలా అంటారని ప్రశ్నించారు. సినిమా చూడాలంటే బ్లాక్ లో 3000 పెట్టి నలుగురు 12,000 టికెట్లు రూపాయలు పెట్టి టికెట్ చూడాలంటే మీదికెళ్ళి తొక్కుకుండా పోతే అక్కడికక్కడ చనిపోయింది. చనిపోతూ కొడుకుని గట్టిగా చేతులు పట్టుకుంది. ఆ రష్లో ఎక్కడ పోతాడు, ప్రాణం పోయినా కానీ ఆ చెయ్యి చనిపోయినాక రాదు కదా. పోలీసు వాళ్ళు వచ్చి జైలుకి వెళ్ళి తీసి ఇద్దరిని హాస్పిటల్ తీసుకుపోయాను. అక్కడ దేశముఖ్ హాస్పిటల్ కొడుకు వెంటిలేటర్ పెట్టిండు. అప్పటికి సినిమా నడుస్తుంది. ఘర్షణ జరిగినట్టు డీసీపీ గారు పోయి ఆ హీరో గారికి చెప్పాను. అయినా కానీ ఆయన సినిమా చూసుకుంటూనే కూర్చున్నాడు. ఆ తర్వాత ఆమె చనిపోయిన డిక్లేర్ చేసి ఆ బాబుని కిమ్స్ హాస్పిటల్ మార్చినాం. మళ్ళీ ఈయన సినిమా మొత్తం అయిపోయినాక చూసి మళ్ళా చేయకుండా మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇది జరిగిన తర్వాత సంధ్యా థియేటర్ యజమాని అరెస్ట్ చేసాం. 11వ రోజు అల్లు అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేసినప్పుడు ఇంటికి పోతే పోలీసు వాళ్ళ మీద దుర్భాషణ ఆడిండు. వాళ్ళని గంట సేపు ఇంత తిప్పుకున్నాడు. ఆయన ఛాయ తాగకుండా వాళ్ళని చుట్టూ ఇల్లంతా తిప్పుకున్నాడు. అసెంబ్లీలో మాట్లాడింది అధికారికంగా ఆన్ రికార్డ్. పోలీస్ శాఖ ఇచ్చినటువంటి నివేదికను, ఆ రోజు జరిగినటువంటి సంఘటనను అసెంబ్లీ ద్వారా చెప్పే ప్రయత్నం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తే దాన్ని తప్పుపట్టే విధంగా ఆ రోజు ఈ బాబు రేవతి చనిపోయింది, బాబు కూడా చనిపోయిందని పోలీసులు అనుకొని ఏసీపీ వెళ్ళి హాల్లో యజమానులకు చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకొని సందర్భాన్ని గుర్తు చేస్తూ డీసీపీ గారు స్వయంగా వెళ్ళి సీనియర్ అల్లు అర్జున్ గారికి చెప్పి వెళ్ళాల్సిందే, బయలుదేరాల్సిందే అని చెప్పిన మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళేటప్పుడు కూడా చేతులుపుతూ పోయిందంటే కూడా నేను దానిపై ప్రత్యాప్త పడకుండా వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ఎవరైనా కూడా ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సింది ఏంటంటే, నిజంగా కూడా ఆ రేవతమ్మ మన సొంత సిస్టర్ అయితే, మన సొంత అక్క అయితే మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకే మాట చెప్పిండు. ఏంది జరిగిన ఫ్యాక్ట్ ఏంటంటే, ఇన్సిడెంట్ జరిగినప్పుడు యాక్టర్ అక్కడే ఉన్నాడు. మా పోలీస్ అధికారులు పోయి ఆయనకు చెప్పడం జరిగింది విషయం అంతా కూడా. చెప్పిన తర్వాత ఆయన స్పందించిన విధానాన్ని కూడా స్వయంగా అసెంబ్లీలో చెప్పిండు. జరిగిన సంఘటన అంటే ఒక వ్యక్తి చనిపోయిందన్నాక కూడా అక్కడనే ఉన్నారంటే ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. యాక్టర్ ఓకే, నో డౌట్. ఇవాళ క్యారెక్టర్ అసోసియేషన్ అంటారు, క్యారెక్టర్ అసోసియేషన్. మళ్ళీ చనిపోయిన రేవతమ్మ గురించి ఎవరు మాట్లాడతారు? రేవతమ్మని మళ్ళీ ఎవరు బతికిస్తారు, ఎవరు తీసుకొస్తారు? ఆమె గురించి ఎవరు మాట్లాడతలేరు కదా. నీకేంది, రేపు మంచిగా మళ్ళీ 2 సినిమాలు తీస్తావు, నీ క్యారెక్టర్ నువ్వు మళ్ళీ నీ బిజీలో నువ్వు ఉంటావు. అర్జున్ గారు, నిన్న మీరు హడావుడిగా మా ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ వేదికగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి వ్యవహారంపై మాట్లాడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ తరపున మీరు ప్రెస్ మీట్ పెడుతుర్రు. ఎందుకంటే మీరు అందులో కీలకమైన వ్యక్తిగా మీ సినిమాకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిండు ప్రాణము, ఈరోజు ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్గా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేమందరం ఏమనుకున్నామంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము, రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము, తప్పిదం జరిగింది, తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయినాయని చెప్పి ఒక మంచి సందేశాన్ని, ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప, మీరు నిన్న ప్రెస్ మీట్ లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది. జరిగిన సంఘటన వేరు, దానికి చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి ఎవరో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడితే ఆ బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఒక బీద మహిళ చనిపోతే పోనీ వాళ్ళు సినిమా రంగం పోలే, ఈ నాయకులు ఏం చేశారు మరి, ఎందుకు మీరు పోయి పరామర్శించలే? అది వల్ల ఆక్సిజన్ అందక బ్రెయిన్ డెడ్ అయ్యి ఇబ్బందులు ఉన్నాడు ఒక పిల్ల, 9 ఏళ్ల పిల్లడు, ఒక మహిళ చనిపోయింది. సో ఎవరి మీద ద్వేషం ఉండదు. తెలంగాణలో మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ అన్ని రంగాలు సమూలంగా అభివృద్ధి చెందాలి, దాంట్లో సినిమా రంగం కూడా ఉంది. ఇప్పుడు బాలీవుడ్ తర్వాత తెలంగాణ చిత్ర పరిశ్రమకి అంత ప్రతిష్ట పేరుంది, దాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితిలో మేము ఉన్నాము.
వ్యక్తిగత సంఘటనలకి చిత్రసీమకి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ముడిపెట్టకుంటే మంచిది. సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఒక మహిళ చనిపోయినటువంటి విషయాన్ని, పోలీసులు వ్యవహరించినటువంటి తీరును, అదేవిధంగా ఓఐసీ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా జరిగినటువంటి సంఘటన వివరాలన్నీ ఆన్ రికార్డ్ ఒక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. తర్వాత నిజంగా ఈ స్టేట్మెంట్ తర్వాత, వివరాల తర్వాత ఆ సినిమా హీరో కానీ, సినిమాకు సంబంధించినటువంటి బాధ్యులు కానీ వాళ్ళలో పాశ్చాత్తాపం ప్రకటించి జరిగినటువంటి దానికి చింతిస్తూ ఆ కుటుంబానికి అండగా నిలబడడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యల పట్ల ఏమైనా స్పందించాల్సింది పోయి, సినిమా హీరో అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెడుతూ తాను 3 సంవత్సరాలుగా పడ్డ కష్టాన్ని, తాను 3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి, తాను ఒక దేవుని దైవాంశ సంబూతుడు అనేటటువంటి భావన వచ్చేటటువంటి పద్ధతిలో తానే కష్టపడ్డట్టు, తాను చేస్తున్నటువంటిది మంచి విషయం అన్నట్టు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఆయన ప్రవర్తనలో కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్లో కానీ, ఆయన మాట్లాడుతున్నటువంటి తీరులో కానీ ఎక్కడ ఇంత పాశ్చాత్తాపం లేనటువంటి పరిస్థితి. సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రానా అల్లలో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, కాంగ్రెస్ నేతలు ఇటు ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ మీద నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అల్లు అర్జున్ మొన్న ప్రెస్ మీట్లో చేసినటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే నేను 3 సంవత్సరాల పాటు కూడా చాలా కష్టపడి నటించాను, సినిమా రిలీజ్ అయింది, నా సినిమా నేను చూసుకోలేకపోయాను, 15 రోజుల నుంచి కూడా నేను ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడ కూడా నా సినిమాని ఇప్పటివరకు నేను చూసుకోలేదు, నేను బాధిత కుటుంబాన్ని నేను ఆదుకుంటాను, కావాలని నా పైన క్యారెక్టరైజేషన్ చేస్తున్నారనేది కూడా, అసాసినేషన్ చేస్తున్నారనేది పైన ఆయన పైన ప్రధానమైనటువంటి ఆరోపణ చేశారు. దాంతోపాటు కావాలని నా పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారు, ఎందుకంటే నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు అనేది కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఆ రోజు ఆయన చేసినటువంటి హావభావాలు కానీ, ఆయన చెప్పినటువంటి వర్షన్ కానీ ఇవంతా కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. గత 2 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ చేసినటువంటి ఈ ప్రెస్ మీట్, ఎందుకంటే ఆయన సైలెంట్గా ఉండింటే బాగుండేది, ఇప్పుడు అనవసరంగా తను ఏం చెప్పాలనుకున్నది చెప్పకుండా ఇట్లా ప్రభుత్వం మీద, పోలీసుల మీద నెపం వేసి ఆయన సైలెంట్ అయిపోవడం ఏంటి అనేది పైన విమర్శలు వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఇటువైపు కాంగ్రెస్కు సంబంధించిన కీలకమైనటువంటి నేతలు కూడా స్పందించారు. స్పందించినప్పుడు ఎక్కడా కూడా అల్లు అర్జున్ మీద మేము స్పెషల్ ఫోకస్ పెట్టలేదు, ఆయన పైన వ్యక్తిగతమైనటువంటి ఎటువంటి కక్ష లేదు, ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన వేరు. ఆ సంఘటనలో ఆయన ర్యాలీగా వచ్చి ఆ రోజు పెద్ద ఎత్తున కూడా అభిమానులు, ఎందుకంటే అప్పటి వరకు దాదాపు కేవలం 100 మంది ఉన్నారు. ఆయన ర్యాలీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది 200 మీటర్ల, 300 మీటర్ల, 100 మీటర్ల అది మ్యాటర్ కాదు, ఎందుకంటే ఆయన ఓపెన్ టాప్ జీప్ మీద ర్యాలీగా అందరికీ అభివాదం చూసుకుంటూ వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ క్రేజ్కి ఆ సినిమాని చూడాలనే ఉద్దేశం, పైగా ఆ థియేటర్కి ఆ హీరో వస్తున్నాడు అనేది కూడా అభిమానులు ఎక్కువగా అతను చూడడానికి కూడా ఇష్టపడతారు. సో ఈ నేపథ్యంలో ఆయన చూడడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయన తాకడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పుడు ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగినప్పుడు ఆయన ఆల్రెడీ థియేటర్లోకి వెళ్ళిపోయాడు. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కూడా కింద నుంచి ఉన్నటువంటి అభిమానులు కూడా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ తొక్కిసలాట పెద్ద ఎత్తున జరిగింది. థియేటర్లో తొక్కిసలాట జరిగితే ఆ సఫిస్కేటెడ్ అయిపోయి రేవతి అక్కడికక్కడే స్లో తప్పి పడిపోవడము, శ్రీతేజ్ అక్కడే స్లో తప్పి పడిపోవడం, అప్పటి నుంచి బయటకు తీసుకురావడం ఇవన్నీ కూడా చేశారు. సిపిఆర్ చేశారు, ఇవన్నీ చేశారు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే నిన్న యాన్యువల్ ప్రెస్ మీట్లో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఒక 9 నిమిషాల పాటు ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ రోజు ఎగ్జాక్ట్గా సంధ్య థియేటర్లో ఏం జరిగిందనేది కూడా చాలా క్లియర్ కట్గా ఆయన చేసి చూపించాడు. ఎందుకంటే ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కొన్ని అంశాలని పోలీసులు కూడా మాట్లాడడానికి లేదు, వేరే వాళ్ళు కూడా మాట్లాడడానికి ఉండదు. సో ఆ రోజు జరిగినటువంటి సందర్భం వేరేలాగా పోర్ట్రేట్ అయిపోయింది. పైగా దాన్ని పొలిటికల్ గేమ్లోకి తీసుకొస్తున్నారు కాబట్టి ఇతర పార్టీలు, 2 పార్టీలు కావాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో ఇటు ప్రభుత్వం మీద, ఇటు ముఖ్యమంత్రి పైన నెగటివ్ కామెంట్స్ చేపిస్తున్నారు. దాంతోపాటు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోకుండా వీళ్ళు ఇవంతా కామెంట్స్ చేస్తున్నారని కూడా దాని ఫస్ట్ నిన్న ఒక క్లారిటీ కోసం వాళ్ళంతా చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఇంత విమర్శలు వస్తున్నాయి, ఓ పక్క అటాకింగ్ చేస్తున్నారు, మరోవైపు అల్లు అర్జున్ సంబంధించినటువంటి అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా ఇటువైపు కూడా కామెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక వీడియో మాత్రం రాత్రి నుంచి బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో బాలకృష్ణతో ఒక షో చేశారు. ఆ షోలో ఒక మాట అన్నారు, నాకు అతనికి ఈ విషయంలో మాత్రమే పట్టలేదు, ఇతర విషయాలతో సంబంధం లేదు, ఈ యొక్క దాంతో మాత్రమే డిఫరెన్స్ ఉంది,
సో దీనిపైన నేను కన్ఫర్మ్ అవుతాను కాబట్టి ఓవరాల్గా నేను శత్రుత్వం వేరే వాళ్ళతో ఇట్లా పెట్టుకుని అనే ఉద్దేశంతో మాట్లాడమంటే దాదాపు 30 సెకండ్స్ వీడియో, ఆ వీడియో పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వానికి అల్లు అర్జున్ సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా ఏ విధంగా అయితే నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో అల్లు అర్జున్ తొక్కే విధంగా చేస్తున్నారు అనేసి వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ జరిగిన సందర్భం వేరు, మీరు ఆలోచిస్తున్నటువంటి విధానం వేరు. ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వారందరూ కూడా అరెస్ట్ అవుతారు. ఫర్దర్గా కూడా మేము చర్యలు తీసుకుంటాం. దాంతోపాటు ఆ రోజు బౌన్సర్లు కూడా చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యారు కాబట్టి వారిపైన కూడా మేము చర్యలు తీసుకుంటాం అనేసి కూడా నిన్న సిపి చెప్పారు. కాబట్టి చూడాలి, అల్లు అర్జున్ సంబంధించినటువంటి కేసు రోజు రోజుకి కీలక మరుపులు తిరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ స్పందిస్తుంది, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే రకంగా కూడా ప్రభుత్వాన్ని వారు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఒక కోణంలో చూడకుండా మానవత్వ కోణంలో చూడనట్టు కూడా కాంగ్రెస్ నుంచి కూడా ధీటుగానే జవాబు ఇస్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. థ్యాంక్ యూ రానా.